కాదు బన్నీ పెళ్లి చేసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. సచ్ అ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ యూ ఎట్ హోమ్. బట్ నేను సింగిల్ గా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. ఓకే, ఎలాగైనా ఉండొచ్చు అన్నమాట. ఈ రోజు బ్రాండ్ అంబాసిడర్ అల్లు శిరీష్ గారికి స్వాగతం పలుకుతున్నాము. సార్, నేనేం చేయలేకపోయాను, మీరు 10 సంవత్సరాల నుంచి చేయలేనిది నేను ఈ ఒక్క ఈవెంట్ లో చేయగలుగుతానా చెప్పండి? నా వల్ల కూడా కావట్లేదు. బాబు, కావాల్సినప్పుడు పెళ్లి చేసుకో, ఓకేనా? నేను సంబంధాలు చూడట్లేదు. కాదండి, మీ ఇంటర్వ్యూ చూశాను. కాదండి, మీ సుమ గారు మీరు వేరే సినిమా ఇంటర్వ్యూలో చూశాను పెళ్లి గురించి చెప్పడం. పెళ్లిలో హిట్ ఫార్ములా సక్సెస్ అయ్యే ఉండదు, దిగి చేసుకోవడమే అన్నారు కదా. ఎగ్జాక్ట్లీ. మరి పెళ్లి చేసుకున్న మీరే అంత నిరుత్సాహంగా మాట్లాడితే చేసుకోవాల్సిన నేను మరి ఇంకా నిప్పులు మీరు కూడా ఇంకా ఇంకా లొంగిపోయి చేసుకోవాల్సిందే అన్నట్టు వాడారు. నేను అలా అన్నారు ఆ ఇంటర్వ్యూలో. నేను చూసాను, సమంతను విజయ్ ఉంటారు ఇంటర్వ్యూ, నేను చూసాను దాన్ని. చాలా ఫీల్ అయ్యాను. అండర్లైన్ కూడా చేసుకున్నాను. సుమ గారు ఎదురైనప్పుడు కనపడి అడుగుదాం అనుకున్నాను నేను. ఇక్కడే రాహుల్ ఆవిడ ఇంటికి వెళ్ళాలి, రాజీవ్ కనకాల ఇంట్లో ఉంటాడు, నువ్వు ఇట్లా మాట్లాడితే ఎట్లాగది? ఏమైనా సరే ఏదో ఒక రోజు నువ్వు చేసుకుంటావు, నీ పెళ్లికి మేము కూడా హాజరవుతాం, అప్పుడు మాట్లాడదాం, ఓకేనా? డన్ మేడం. ఇలా మాట్లాడిన వాళ్ళందరూనే తర్వాత పెళ్లి చేసుకున్న వాళ్ళే. హలో.